ఎప్స్టీన్ ఫైల్స్ అవి బయటికి వచ్చినప్పటి నుండి కుక్కకి బొక్క దొరికినట్టు కాంగ్రెస్ చెంచాలు తెగ ఎగిరెగిరి పడుతున్నారు. అసలు ఏంటి ఎప్స్టీన్ ఫైల్స్? జెఫ్రీ ఎప్స్టీన్ ఒక ఫైనాన్షియర్, సెక్స్ అఫెండర్, రహస్యాల ప్రపంచంలో ఒక డార్క్ ఫిగర్. 14 ఏళ్ల వయసు అమ్మాయిని హింసించాడు, అత్యాచారం చేశాడు, ఎక్స్ప్లాయిట్ చేశాడు. ఆ కేసులోనే అరెస్ట్ అయ్యాడు కూడా. ఈయన డబ్బున్న సో కాల్డ్ పెద్ద మనుషులకు చిన్న పిల్లలని సప్లై చేసే దరిద్రుడు. 2019లో జైల్లో సూసైడ్ చేసుకున్నాడు అనేది న్యూస్. బతికే ఉన్నాడు అంటున్నాయి కొన్ని ఛానల్స్. ఇప్పుడు అతని ఫైల్స్ అన్ని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ DOJ రిలీజ్ చేసింది. 3 మిలియన్ పేజెస్ ఫైల్స్ ప్రజల్లోకి విడుదల చేసింది. ఆయనకి వచ్చిన ఈమెయిల్స్, ఆయన చేసిన ఈమెయిల్స్, ఆయనే రాసుకున్న కొన్ని ఈమెయిల్స్, ఫోటోలు, వీడియోలు, ఇవన్నీ కూడా. దాంట్లో పవర్ఫుల్ లీడర్ల ఫోటోలు, ఈమెయిల్స్, విస్తుపోయే భయంకరమైన సమాచారం ఉంది. దీనిలో అందరికీ తెలిసిన బిల్ గేట్స్ గురించి కూడా వచ్చింది. 2013లో ఎప్స్టీన్ తనకు తాను ఈమెయిల్స్ రాసుకున్నాడు. గేట్స్ రష్యన్ అమ్మాయిలతో చేశాడని, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందని, తన భార్యకి తెలియకుండా తనకి యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిందిగా కోరాడు అని కూడా ఉంది దాంట్లో. గేట్స్ స్పోక్స్ పర్సన్ మాత్రం ఇదంతా అబద్ధమని చెప్పుకొచ్చాడు. www.justice.gov/epstein దీంట్లో మీరు కూడా సెర్చ్ చేసుకోవచ్చు. అయితే ఇవి రిలీజ్ అయిన వెంటనే మోదీకి సంబంధించినవి ఏమన్నా దొరుకుతాయా అని తెగ వెతికేశారు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ బ్యాచ్. మొత్తం అన్ని మోదీని ఫుల్ పొగుడుతూ రాసినవే ఉన్నాయి దాంట్లో. కాకపోతే ఏదో ఒకటి దొరకాలి కదా, దాంట్లో నుండి కూడా ఒకటి తీసి అసలు మామూలు రచ్చ చేయలేదు. ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ టుక్ అడ్వైస్ అండ్ డాన్స్డ్ అండ్ sang in Israel for the benefit of the US president. They had met a few weeks ago. It worked. ఇదే టుక్ అడ్వైస్ అంటే ఎప్స్టీన్ దగ్గర తీసుకున్నాడు అని, డాన్స్ చేశారని, ఇదిగో ఇలా AI వీడియోస్ చేసి పెడుతున్నారు. కాస్త చదువుకున్న వాళ్ళకైనా ఇక్కడ ఏం లేదని అర్థమవుతుంది. కానీ వేల గొంతులు మోదీకి ఎప్స్టీన్కి లింక్ ఉంది 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 అని అబద్ధం చెప్తే కొందరు ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోకుండా నమ్మేస్తారు కదా, వాళ్ళ కోసం వేసిన ఎర ఇది. More chilling, Jeffrey Epstein says he advised India's Prime Minister Narendra Modi. అసలు నిజం ఏంటి? ఈమెయిల్ మోదీ గురించే కాదు, డిస్కషన్ అంతా ఖతర్ కోసం, ఉగ్రవాదులకు డబ్బులు ఫండ్ చేస్తుంది అని, ఆ అపవాద పోవాలి అంటే, అందరితో రిలేషన్స్ బాగుండాలి అంటే ఖతర్ ఏం చేయాలి అని మోదీని ఉదాహరణ ఇచ్చి ఆయనని చూసి నేర్చుకో, అమెరికాతో ఇస్రాయెల్తో ఎలా సన్నిహితంగా ఉంటూ విదేశాంగ వ్యవహారాల్లో ఎంత చాకచక్యంగా డిప్లొమసీ మెయింటైన్ చేస్తున్నాడు అని చెప్పుకొచ్చాడు. జూన్ 24, 2017లో మోదీ ట్రంప్ని కలిశాడు. అది పబ్లిక్ గా అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్. అలాగే July 3 to 6, 2017 ఇస్రాయెల్లో ఉన్నాడు. అది పబ్లిక్ గా ఉన్న ఇన్ఫర్మేషన్. రాహుల్ ఖాన్ లాగా చెప్పపెట్టకుండా చేయకుండా ఆ నెలకు ఒకసారి ఏదో దేశానికి పోయి ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, రహస్యంగా ఏవేవో చేసేసి వస్తాడు. అలా కాదు, అందరికీ తెలిసే మోదీ వెళ్ళాడు. ఆ వీడియోలు అవన్నీ కూడా పబ్లిక్ గా ఇప్పటికే అవైలబుల్ ఉన్నాయి. అది చూసి July 9, 2017 మోదీని చూసి నేర్చుకో అన్నట్టు రాసిన దీంట్లో వీళ్ళు బూతులు వెతుకుతున్నారు. డాన్స్ సాంగ్ అనేది ఒక ఫ్రేజ్, జస్ట్ క్యాజువల్ స్లాంగ్ లో చెప్పడం అని, నిజంగా డాన్స్ చేశాడని కాదు. అక్కడ హీ టుక్ మై అడ్వైస్ అని లేదు, హీ మెట్ మీ అండ్ టుక్ అడ్వైస్ అని లేదు. బిట్వీన్ ద లైన్స్ లో వీళ్ళకి నచ్చినవి రాసేసి అసలు ఎంత రచ్చ చేశారో. అసలు సోషల్ మీడియా ఉంది, చదువుకున్న వాళ్ళకి అర్థమైపోతుంది ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నామని అని తెలిసినా కూడా ఇంత ప్రచారం చేశారంటే ఇంకా సోషల్ మీడియా లేనప్పుడు ఎంత చేసి ఉండొచ్చు ఇమాజిన్ చేసుకోండి. అసలు అదే ఎప్స్టీన్ ఫైల్స్ రాహుల్ గాంధీ అని వెతకండి. రాహుల్ గాంధీకి వారసత్వం నుండి వచ్చింది తప్ప ఆయనకంటూ చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు అని చెప్పే ఆర్టికల్స్ ఎప్స్టీన్ షేర్ చేయడం ఇవన్నీ ఉన్నాయి. భారత్ ప్రజలకు ఎట్లాగో పప్పు గురించి తెలుసు, వాళ్ళు కూడా అదే డిస్కస్ చేసుకుంటున్నారు. ఇలా ఈయన గారిని దిగజారుస్తూ ఎన్నో ఉన్నాయి. ఎలాన్ మస్క్ అయితే రిలీజ్ చేయడం కాదు, దాంట్లో తప్పు చేశాడు అని ఉన్న ఒక్కొక్కటిని అరెస్ట్ చేసి విచారణ చేయాలి, చేయకపోతే విడుదల చేయడం యూజ్లెస్ అని ట్వీట్ చేశాడు. ప్రతి సో కాల్డ్ పెద్ద మనిషి చేసిన దరిద్రపు పనులన్నీ ఎప్స్టీన్ వీడియో రికార్డులు చేశాడు. ఆ మైనర్ బాలికల ముఖాలు బ్లడ్ చేసి అవన్నీ విడుదల చేస్తే అందరూ బయటపడతారు అని ట్వీట్ చేశాడు ఎలాన్ మస్క్. ఎప్స్టీన్ ఐలాండ్కి అమ్మాయిల్ని తీసుకెళ్లేవాడని, అక్కడ చాలా మంది హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళందరూ వచ్చేవాళ్ళని, చేసేవాళ్ళని, శరీర భాగాలు తినేవాళ్ళని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఒక అమ్మాయి వీడియో వైరల్ గా మారింది. ఈమె పేరు గ్యాబ్రియెల్లా రికో జిమినెస్. ఈమె ఒక పెద్ద మనుషుల పార్టీకి వెళ్ళాను అని అక్కడ చిన్న పిల్లలతో అసభ్యంగా చేయడమే కాకుండా ప్రాణం తీసి కోసుకొని తినేవారని, బయటికి వచ్చి ఏడుస్తూ అరుస్తూ భయంతో వణికిపోయింది ఆమె. అలా చెప్పినాక మళ్ళీ ఎవరికి కనపడలేదు. పిచ్చిది అని పిచ్చి హాస్పిటల్లో పెట్టారని అంటున్నారు కొందరు. ఎంతవరకు నిజమో తెలీదు. ఇప్పుడు ఈ ఫైల్స్ దొరికిన సమాచారంతో ఆమె చెప్పిందే నిజమని మళ్ళీ ఈమె వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి, షేర్ చేస్తున్నారు. ముందు కుదిరితే దాంట్లో ఉన్న విషయాల మీద ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను నేను.
బట్ సూట్ వేసుకొని రిచ్గా బతికే ఒక్కొక్కడు చిన్న పిల్లలని కూడా చూడకుండా ఎంత దారుణంగా బిహేవ్ చేస్తారు అనేది ఎప్స్టీన్ ఫైల్స్ బయటపెట్టింది. టైం ఉంటే మీరు కూడా సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు, అన్నీ ఉన్నాయి పబ్లిక్గానే. మీకు డీటెయిల్డ్ వీడియో కావాలి అంటే మాత్రం కామెంట్స్ చేయండి, ఎందరికి ఇంట్రెస్ట్ ఉందో చూసి దాన్ని బట్టి నేను వీడియో చేస్తాను. జై భారత్, జై హింద్.